ఆమేన్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో మరి యొక్క దినమును ఇచ్చిన విధానంలో బట్టి ఇక 17వ దిన ధ్యానమునకు మన ప్రేమ పూర్వకంగా అందిస్తున్నాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల దేవా, ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి దినములని నాయన యొక్క ఆధ్యాత్మిక వసంతంలో మీరు మమ్మల్ని బలపరిచి శారీరకమైన జీవితాలను బంధించుకొని పరిశుద్ధులను అనురాముడైన మీ వెనుక వచ్చుకున్నాయన మా ఆత్మల ద్వారా శరీరాన్ని సిద్ధపరిచిన విధానం బట్టి ఇచ్చిన అమూల్యమైన వర్తమానమును బట్టి వందనాలు. ఆయన వాటి వల్ల మా కుటుంబములకు మాకును మెరుస్తున్న మేడను బట్టి వందనాలు. నేను సహవాసములో మీరు ఒకరు అందించమని మీరు మహిమ పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. సిలువేనా శరణమెను సిలువంగే బలము చూచితిరా నిలువయందే ముక్తి బలము చూచితిరా సిలువేనా శరణమెనురా సిలువను రాని యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలికిరా సిలువేనా శరణమెనురా సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు కరిగి కరిగి నీరగుచున్నదిరా కరిగి కరిగి నీరగుచున్నదిరా సిలువేనా శరణమెనురా సిలువను తరచి తరచి విలువకంతగరాని నీ కృప కలుషమెల్లను బాపగజాలనురా కలుషమెల్లను బాపగజాలనురా సిలువేనా శరణమెనురా పలువిధ పదములరసి ఫలితమేమి కానలేక సిలువ ఎదుటను నిలచినాడగురా సిలువ ఎదుటను నిలచినాడగురా సిలువే నా శరణమెనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా గురిత సూర్యుడ నీదరి సేవితిరా గురు పదుల నీదరి సేవితిరా శరణాయనురా. దేవుని మహాకృప వలన ఈ యొక్క 17వ దిన ధ్యానములకు మనం నడిపించేందుగా ఈ ధ్యానంలో మనము ప్రభు చేతికి అప్పగించుకున్నాం. 17వ ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. వీళ్ళరా ఇంతవరకు రోమ పత్రికల్లో 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మనం చూసాం. ధర్మశాస్త్రము, ధర్మశాస్త్ర మూలకం, ధర్మశాస్త్రం గురించి మనము ఎలా ధర్మశాస్త్రమును పాటించుతూ మనల్ని కాపాడుకోవాలి, ప్రభువుకు దగ్గర చేసుకోవాలి అనగా ధర్మశాస్త్రంలో పాపం ఏంటో తెలియజేసింది. పాపములకు పోకుండా నీకు కట్టడి నియమించింది, కానీ నీతివంతునిగా నేను తీర్చలేకపోయింది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సరక్తముతో, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానములతో నీతిమంతులుగా తీర్చబడ్డామని, అటువంటి సమాధానం మన జీవితాలకు కావాలని మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ 7వ అధ్యాయం మొదలుకొని ప్రాక్టీస్ ఆఫ్ శాంటిఫికేషన్, పవిత్రత అనుకరణ, ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక కొద్దిగా శ్రద్ధలో మనం పెంచుకుందాం, సమయంలో కూడా పెంచుకుందాం. ప్రభులో తెలుసుకోవాల్సిన విషయాలు అనేకలు ఉన్నాయి. ఎంత తెలుసుకున్నా చాలా, కానీ క్లుప్తమైన సందేశాలే, కానీ విధిగిడిని పెంచుదాం. ప్రభులో ఉండే విధానాన్ని అన్వయించుకున్నాం. నేటి ధ్యానాంశముగా రోమీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయం నుంచి మనము మొదలు పెడుతున్నాం.
ప్రాక్టీస్ ఆఫ్ సాంటిఫికేషన్, పవిత్రతను అనుసరించుట, అవలంబించుకునుట, అన్వయించుకునుట చాలా ప్రాముఖ్యమైన వచనాలు. కొద్దిగా ఇబ్బంది కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మనసు ఏకాగ్రతను వదలబాకండి. వాక్యం ఇది చాలా అమూల్యమైనది. 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమా ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని నీకు తెలియదా? అవును, ధర్మశాస్త్రము మనుష్యుడు జీవించి ఉన్నంత కాలమే, బ్రతికి ఉన్నంత కాలమే. అలా దేవుని ధర్మశాస్త్రము కావచ్చు, ప్రభుత్వ ధర్మశాస్త్రము కావచ్చు, అది మనము బ్రతికి ఉన్నంత కాలమే మన మీద అది అధికారము ప్రభుత్వం చేయించున్నది. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిన దేవుని యొక్క కట్టడి మనకు వ్రాతపూర్వకంగా ఇచ్చిన దాని ధర్మశాస్త్రంగా అంటాం. ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును మనము ధర్మశాస్త్రమును మనం అవలంబించవలసిన వారమైనా, ధర్మశాస్త్రం బ్రతికినంత కాలమే మనిషికి దిశ నిర్దేశిస్తుంది. కానీ బ్రతికి ఉన్నా చనిపోయినా నీకు మార్గం చూపించేవాడు యేసు ప్రభు. ఎలా అనగా ధర్మశాస్త్రము మనిషిని పాపమును ఒప్పింప చేస్తుంది, కానీ పాపము చేయకుండా కట్టడి పెడుతుంది, కానీ పాప విమోచన చేయట్లేదు. కానీ పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారు ఈరోజు ఆయన నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి ఆ నీతిమంతుడైన యేసు ప్రభు వారు ఆయన ఇచ్చిన మాట ఒకటి ఉన్నది. కనుక ఇది చాలా ముఖ్యం. అంటే దేని విషయమే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు బ్రతికి ఉన్నంత కాలమే, నువ్వు బ్రతికి ఉన్నంత కాలమే ధర్మశాస్త్రము నీ మీద ప్రభుత్వము చేయిస్తున్నది. అవునండి, బ్రతికి ఎంతవరకు మనకు తెలియదు. కనుక ధర్మశాస్త్రమునకు మనం లోపడాల్సింది. కానీ ధర్మశాస్త్రములో చూపించిన ఆ యొక్క మంచితనాన్ని మనం అవలంబించడం ద్వారా యేసు ప్రభు దగ్గరికి చేరాలని, ప్రభువులో మనం జీవించాలని. అందుకని ఆ యేసు ప్రభు వారి గురించి రాస్తూ యోహాను సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మాటలు స్పష్టంగా రాశాడండి. మృతులు దేవుని శబ్దం గడియ కూర్చున్నది, అది వచ్చే ఉన్నదని మనం ఎరుగుతున్నాం. మృతులు కూడా దేవుని స్వరము వినే సమయం ఒకటి ఉన్నది. అది ఇప్పుడే లోకములో వచ్చి ఉన్నదని యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం స్పష్టంగా చెప్తుంది. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. ధర్మశాస్త్రం అయితే బ్రతికిన కాలమే అది దిశ నిర్దేశం ప్రభుత్వం చేయుచున్నది, లేకపోతే కనిపిస్తుంది. కానీ నువ్వు బ్రతికి ఉన్నా ఈ లోకంలో ప్రాణం విడిచిన ప్రభు యొక్క శబ్దము ప్రభు నీ ముందు కనిపిస్తూనే ఉన్నాడు. ఎవరా? ప్రభు అంటే ఇస్తున్నాడు. కనుకనే సజీవులకును మృతులకును తీర్పు తీర్చు నీతిమంతుడైన యేసు ప్రభువుని కలిగి ఆయనలో జీవించడానికి ధర్మశాస్త్రం ఒక కట్టడ నియమించింది. అలా అని ధర్మశాస్త్రం తీసివేయటానికి లేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడని యేసు ప్రభు వారు చెప్పాడు. ఇదిగో వాక్యం స్పష్టం. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం గమనించినట్లయితే 27వ వచనం మనకు బాగా సుపరిచితమైన మాటలే. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ ఏమని సెలవిస్తుంది? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము విను. దేవుని మాట వినే బిడ్డలు ఉండాలి. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. నీ ధర్మశాస్త్రము వెంబడించకపోయినా అది నిన్ను ఎవరైనా ఫాలో అయితే, లేకపోతే నీ మీద అభియోగం మోపితే, ఆక్షేపణ చేసి అది బయటకు వస్తున్నామో, కానీ నిత్యుండగు తండ్రి యేసునాథుడు ఇప్పుడు నువ్వు ఆయన మాట వింటున్నావా లేదా, మాట ప్రకారం జీవిస్తున్నావా లేదా అని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నావు. ఇదిగో ఆ వాక్యము స్పష్టం. ముందు మనం చదువుకున్నాం 5:25లో మృతులు దేవుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. చనిపోయిన వారు కూడా దేవుని శబ్దము వినే సమయం వస్తున్నది. అయితే ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము విను. ధర్మశాస్త్రమూలమైన జీవితాన్ని జీవించి ఉండొచ్చు, కానీ ఆ ధర్మశాస్త్రం ఎవరి గురించి ఏది చేస్తుందో ఆ యేసునాథుని నువ్వు కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకని మరలా వెనక్కి తీసుకెళ్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 27 నుంచి మనం గమనించినట్లయితే, మరియు ఆయన మనుష్య కుమారుడుగా తీర్పు తెచ్చుటకు అధికారం అనుగ్రహించబడదు. నెరవేర్చుకోండి. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమును సమాధులలో అందరూ ఆయన శబ్దం విని. ఎవరి శబ్దం?
యేసు ప్రభువారి శబ్దం బ్రతికి ఉన్న వాళ్ళే కాదు, చనిపోయిన వారు కూడా ఆయన శబ్దం వింటున్నారు. ఎలా వింటున్నారంటే యేసీయేలు గ్రంథం 37వ అధ్యాయం చెప్తున్నాడు. చనిపోయి మామూలు పాతి పెట్టబడిన వారే కాదు, ఎండిపోయిన ఎముకలు, పువ్వగా పోయిన ఆ ఎక్కడెక్కడ ఎముకలన్నీ తీసుకొచ్చి ఒక చోట కుప్ప పోసినా సరే వాటికి ఆజ్ఞాపించమని దేవుడు చెప్తున్నాడు యేసీయేలు. మరలా వాటితో మాట్లాడమని చెప్తున్నాడు యేసీయేలు. పిల్లలు గమనించండి, మనిషి మాటనే వినిపింప చేయగలిగిన వాడు మృతులకు సైతము యేసు ప్రభు మాట వినిపిస్తుంది. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వస్తున్నది. దీనికి ఆశ్చర్యపడుకుడు కాలం వస్తున్నది. ఆ కాలమును సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంతో, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంతో బయటికి వచ్చేదని వాక్యం స్పష్టంగా సాధిస్తుంది. కనుక ఈ ఈ దినమున మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే, ప్రభు మాట తథ్యం. ధర్మశాస్త్రం ఉన్నది. ఎంతవరకు ఉన్నదంటే, ధర్మశాస్త్రము లేకపోతే మనకి ఇది పాపమేదో తెలియదు, మనం నడవలసిన మార్గం తెలియదు. కానీ ధర్మశాస్త్రం నడిచినా నడవకపోయినా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకపోలేదు. కానీ నీ కొరకు ప్రాణము పెట్టిన యేసునాథుడు నిన్ను గురించి విచారణ చేయనన్నాడు. కనుకనే నువ్వు ఆయన మాట వింటున్నావా లేదా? మరణించినను బ్రతికి ఉన్నను, నువ్వు భూమి మీద ఆయన నీతో ఉన్నను, అనగా నీవు ఆయనతో ఉన్నను. ఇది తథ్యం. ఆయన శబ్దము నీకు వినిపిస్తుంది. ఆయన శబ్దము నీకు వినిపిస్తుంది. గమనించండి 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములను ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటికై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ధర్మశాస్త్రంలో మరణం అవుతున్నది, పాపం వల్ల. ఆ మరణాన్ని మనం అనుభవించామని గత 6వ అధ్యాయంలో తెలుస్తున్నాం. ప్రభు చేతికి అప్పగించబడ్డాం. ఈ శారీరకమైన ఆశలను, తుచ్చమైన అభిలాషలను ప్రభు చేతికి అప్పగించి ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్లో మనము పాలిభాగస్తులు అవ్వాలని క్రీస్తు యొక్క శ్రమానుభవం నుంచి ఆ మరణానుభవంలోకి వెళ్ళిపోయాం. అందుకని ఇక్కడ అంటాడు 4వ వచనంలో, మనము దేవుని కొరకు ఫలములను ఫలించినట్లు మరణానుభవం నుంచి పునరుద్ధానానుభవంలోకి రావాలి. దేవుని కోసం మనం ఫలభరితమైన జీవితం జీవించాలా. కనుకనే అంటాడు, నీతిను సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమును చూచి అనేకులు మనల్ని వెంబడించాలి ప్రభు దగ్గర. అందుకని పౌలు భక్తుడు కూడా మాదిరి చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఈ యొక్క 17వ దిన ధ్యానంలో మనం నేర్చుకోవలసింది, ఆత్మ ఫలములు లేక నీ శరీరమును సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించక నీ ఆత్మను శుద్ధీకరించిన యేసు దేవుని యొక్క ఫలాలు నీలో ఫలింపకపోతే ఆ ఫలములు లేని ప్రతి చెట్టును ఆయన నరికి అగ్నిలో పారవేయును. కనుకనే ఆయన అంటున్నాడు, నేను మరణ పునరుద్ధానాలు ఏ విధంగా అయితే నేను మీ ముందు ఉంచానో అలానే మీరు నా శ్రమానుభవంలో నుంచి శారీరకమైన స్థితిని పాతిపెట్టి పునరుద్ధాన అనుభవంలో నాతో ఫలించాలి. ఇంకా స్పష్టంగా అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయం, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, నాలో ఫలింపని ప్రతి తీగ నరికి అగ్నిలో పారవేయును. అవునండి, దేవుని మనల్ని పారవేయక ముందే ఆయనలోనికి రావాలని, ఆయనతో కూడా ఉండాలని, కార్య సాధకమైన యొక్క శక్తిని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకని అంటాడు 5వ వచనం, ఏలయనగా మనము శరీర సంబంధమైనప్పుడు మరణాధారమైన ఫలములను ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైనా పాపేక్షలు మన అవయములలో కార్య సాధకములైన. శారీరకంగా మనం ఉండి ప్రభువుని గుర్తించలేనప్పుడు, ప్రభువుని గమనించలేనప్పుడు మన జీవితాల్లో పాప సంబంధమైన ఏలుబడి చేసిందంటే ఫలాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు మనం ప్రభు బిడ్డలుగా ఉన్నాం. కనుకనే పౌలు భక్తుడు రోమీయులకు రాయబడిన పత్రికలో మొదట రాస్తున్నాడు, ఇది నేను సంఘానికి రాస్తున్నాను, పరిశుద్ధులకు రాస్తున్నాను, పిలువబడిన విశ్వాసులకు రాస్తున్నాను, సాక్షార్థమైన జీవితం జీవించి ఫలభరితమైన ఫలాలు పొందాలని మాత్రమే అంటున్నాను. కనుక మనము పాప ఫలాలు ఫలిస్తున్నామా, ప్రభు యొక్క ఫలాలు ఫలిస్తున్నామో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవలసిందిగా ప్రభు పక్షమున కోరుచున్నాను. కనుకనే 6వ వచనం అంటాడు, గమనించండి 6వ వచనం అంటాడు, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి. కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితిని గలవరము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి
గలవారమై సేవ చేయుచున్నాము. హల్లెలూయా. పాత స్థితి అనగా ధర్మశాస్త్ర సంబంధమైనదైతే అది అక్షర జ్ఞానమైనది. ఈరోజు కూడా కాన్స్టిట్యూషనల్ థింగ్స్ ఇదిగో రాయబడిన వాటి ప్రకారం అనగా చేతి వ్రాతతో ఒక పుస్తకములో నువ్వు చూసిన దాని ప్రకారం అయితే నీవు నీకు ఆ ఆ బటన్ లేదేమో కానీ ఆత్మానుసారమైన నవీన స్వభావములు అనగా చేతి రాతతో కూడిన ఆ ధర్మశాస్త్రము నువ్వు పాటిస్తే నీకు మేలు జరిగిందేమో కానీ ఇదిగో దానిని నువ్వు మర్చిపోవచ్చు. కానీ ఇదిగో నీ ఆత్మ సంబంధమైన యొక్క ప్రభు ఆజ్ఞ నవీన స్వభావముగా నూతనమైన స్వభావముగా ప్రభు చూపిస్తున్నాడు. కనుక ఆత్మ సంబంధమైన జీవితము జీవించి ధర్మశాస్త్రములమైన రాతపూర్వకమైన దానిలో మంచి ఉన్నది మేలు ఉన్నది. కానీ ఆ నిత్య జీవమునకు వెళ్ళుటకు ప్రభు నీ మీద ఉంచిన ఆత్మానుసారమైన జీవితమును నువ్వు జీవించాలి. అందుకని నేను మళ్ళా చెప్తున్నాను, అక్షరము చంపును ఆత్మ జీవింపచేయు. అక్షరము చంపును నశింపచేయును, ఆత్మ జీవింపచేయు అని పౌలు భక్తుడు అంటాడు. ఆత్మకుడి ఈ ఆత్మను చాలా మంది చాలా సార్లు ఆత్మను ధర్మశాస్త్రానుసారం అనగా లోక పద్ధతుల్లోనూ లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ ఆత్మను ఆర్పేస్తున్నాడని తిమోతి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో స్పష్టంగా చదివిస్తున్నాడు. కనుక ఆత్మానుసారమైన ఫలములు ఫలించి దైవానుగ్రహం పొందుటకే మనల్ని పిలిచాడు. కానీ లోక సంబంధమైన వాటిని మనం అవలంబించుటకును ప్రభువులో ఫలితం లేని జీవితాలను మనం జీవించుటకు పిలవలేదండి. కనుకనే అంటాడు, శరీర సంబంధమైనది ధర్మశాస్త్రము ఈ శరీర ఫలములు కాదు, కానీ ఆత్మ ఫలములు మీ శరీరము ద్వారా ఫలించాలని అనేకులను ఆయన రాజ్యములో చేర్చాలని ఈ ధర్మశాస్త్రమును నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ నెరవేర్చి చూపించాలని ప్రభు అన్నారు. అందుకనే ప్రభు నందు పైకెత్తుము, నేను అనేకులను ఆకర్షించదని. నీలో ఉన్న ఈ ఆత్మ స్వభావాన్ని ఆత్మానుసారమైన నవీన స్థితిని నువ్వు హెచ్చించినప్పుడు ప్రభు అనేకులను ఆయన దగ్గరకు ఆకర్షించుకుంటాడు. ఆ దైవరాజ్యములో దేవసేనగా నీవును నీ పక్షమును రక్షించబడిన వారును దేవుని స్తుతిస్తుంటే నీకెంత మేలండి, ఎంత ఘనత. అందుకనే ప్రాక్టీస్ ఆఫ్ సాంటిఫికేషన్, పవిత్రతను గురించిన అనుసరించవలసిన విధానాన్ని మనం చూస్తున్నాం. దినంలో మొదలుకొని ఈ పరిశుద్ధతలో మనం జీవించాలంటే ముందు నవీన స్వభావం కలిగిన ఆత్మానుసారమై ఉండాలని, ధర్మశాస్త్రమును మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడలేదని, క్రీస్తు రూపముగా క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం తీర్చబడ్డామని క్రీస్తుని కలిగి జీవించే అనేకులను ప్రభు దగ్గరికి నడిపిద్దాం. ప్రభు కృప పొందుకుందాం. గమనించండి, రోమీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం గురించి మనం గమనించినట్లయితే ఇక్కడ వాక్యం స్పష్టం. కాబట్టి ఏమందము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రము వల్లనే గాని పాపం ఎట్టిదో నాకు తెలియకపోవను. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పిన ఎడల దురాశను ఎట్టిదో నాకు తెలియకపోవను. చాలా స్పష్టం. కావాలి ధర్మశాస్త్రం లేకపోతే ఇక్కడ మనం 7వ వచనం 8వ వచనం చూస్తున్నాం. పాపం ఏంటో తెలియదు, ధర్మశాస్త్రం లేకపోతే నేరం ఏంటో తెలియదు, వీటికి మించి దురాశ ఏంటో తెలియదు. కాబట్టి ధర్మశాస్త్రం కావాలి, ధర్మశాస్త్రం ఉండాలి. ఈ ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన నువ్వు పాపం చేయకుండా ఉంట్లా, దురాశ నీలో ఉండకుండా ఉంట్లా. కానీ దురాశను తీసివేసుకోవాలని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ధర్మశాస్త్రము కావాలి. 4వ అధ్యాయం 17వ వచనం కూడా ఇదే సెలవిస్తుంది. ధర్మశాస్త్రం వల్ల పాపం ఏమిటో తెలుస్తుంది, నీ దురాశ ఏమిటో తెలుస్తుంది, నీ యొక్క దురుద్దేశం ఏంటో తెలుస్తుంది. వీటిని లయపరుచుకొని ప్రభువులోనికి నువ్వు నడవడానికి ధర్మశాస్త్రమే మూలమైనది. కనుక ప్రియులారా, ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఏంటో నీకు తెలియదు, నీ దురాశ ఏమిటో తెలియదు. కానీ దీన్ని నువ్వు సమర్థించుకోవటానికి ధర్మశాస్త్రంలో వీలు లేదు. అనగా నీ సమర్థించుకునే విధానం ధర్మశాస్త్రం చూపించలేదు. యేసు ప్రభువు వారు కూడా చూపి దీన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు ఆయన. అందుకనే కట్టడ లేక జనులు నశించిపోదురు అంటాడు. కట్టడ లేకపోతే జనులు నశించిపోదురు అంటాడు. కట్టడ లేకపోతే నశించిపోదురు. 8వ వచనం ఇదే సెలవిస్తుంది. రోమీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతమే.
పాపం అనగా నీకు తెలియచేయాలంటే ధర్మశాస్త్రం ఉండాలి, ధర్మశాస్త్రం ఉండాలి. దీని గురించే యాకోబు కూడా తన పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో స్పష్టంగా రాస్తాడు. కనుక ధర్మశాస్త్రం మూలమైన ధర్మశాస్త్రం లేకపోతే నీకు పాపం ఏంటో తెలియదు, నీ దురాశ ఏమిటో తెలియదు, నీకు మరణం ఏంటో తెలియదు. కానీ ఈ దురాశ నుంచి, మరణం నుంచి, పాపము నుంచి ధర్మశాస్త్రమును ధరించిన యేసు ప్రభువారిని మనం చూసి నేర్చుకోవాలని ఈరోజు ఈ యొక్క ఉత్తమమైన పరిస్థితిని ప్రభు మన ముందు ఉంచుతున్నాడు. ఉత్తమమైన వాటిలో ప్రభు కృప చూపుతున్నాడు. గమనించండి, 12వ వచనం చదువుతున్నాను. 12, 13. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదై ఉత్తమమై ఉన్నది. ధర్మశాస్త్రం నీతి గలది, ధర్మశాస్త్రం ఉత్తమమైనది, ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. కనుకనే ఇక పరిశుద్ధ గ్రంథమును మనం ధర్మశాస్త్రంగా పోలుస్తున్నాం. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అని మనం తెలుసుకుంటున్నాం. కనుక నీతిమంతుడైన యేసు ప్రభువు వారు ఈ మాటని ఇక ధర్మశాస్త్రంగా మనం భావిస్తున్నాం. అక్షరంగా ఆయన మనం స్వీకరిస్తున్నాం. ఆ అక్షరం అనే శబ్దాన్ని మనం గ్రహిస్తున్నాం. మళ్ళా చెప్తున్నాను, ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఏంటో తెలియదు, నీకు కట్టడి అంటే ఏంటో తెలియదు, స్వనీతిలోను ప్రబుద్ధిలోను నశించిపోతారు. కాబట్టి ధర్మశాస్త్రం అనే ప్రభు మాటలు ఈ మాట ఎలాంటిదంటే నీతివంతమైనది, పరిశుద్ధమైనది. వాక్యం స్పష్టం. 12వ వచనం నేను మరలా చెప్తున్నాను. రోమీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. నాకు మరణకరమైన అట్లను రాదు, అయితే పాపము ఉత్తమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచున్నది. పాపమైనట్లు అగపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికంగా పాపము నిమిత్తము, అది నాకు మరణం ఆయన. ఏది? పాపము. కానీ ప్రభు ఇచ్చింది ఏంటని? ధర్మశాస్త్రము నీతి గలది, పరిశుద్ధమైనది, ఉత్తమమైనది. కనుక ఉత్తమమైన దాన్ని ప్రభు మనకిస్తున్నాడు, కానీ ఉత్తమము కాని దాన్ని మనకి ఎప్పుడు ఇవ్వలేదు. ఆయనలో ఉన్న పరిశుద్ధతని మనకి ఇస్తున్నాడు, కానీ ఆయన నీతిని మనకిస్తున్నాడు, కానీ లోకానుసారమైనది ఇవ్వలేదు. కనుకనే 85వ కీర్తన 12వ వచనం తెరవేస్తుంది. యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును. ఆయన ఉత్తమమైన వాడు. మన జీవితాలు కూడా ఆయన ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుకనే ఈ ఉత్తమమైన దాన్ని మనం పొందుకోవాలని, ధర్మశాస్త్ర సంబంధమైన జీవితాన్ని మనం జీవించాలని ఈ 13వ వచనము 14వ వచనము కూడా మనం సెలవిస్తుంది. అయితే మనం దీన్ని గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఈ శరీరముతోనే పాపం చేస్తున్నాం. ఈ పాపము నుంచి విడుదల పొందటానికి శరీరాన్ని సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకోవాలని పౌలు చెప్తారు. కింద మనం 24వ వచనానికి వచ్చేసరికి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, వీటి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ప్రభువు మన కొరకు రక్తం కాల్చాడని వదిలిపెట్టేసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా శరీర విషయంలో ఆ పాపము నియమమును మనకు దాసులం అవుతున్నాం. హృదయానికేమో లేకపోతే ఆత్మకేమో ప్రభు, శరీరాలకేమో పాపము కాదు, కుదరదని ఇక్కడ ప్రభు క్వశ్చన్ మార్క్ పడుతున్నాడు. నీ ఆత్మ, ప్రాణాత్మ, దేహములు ప్రభు ఎదుట నిందారహితముగా ఉండాలని 17వ దినమున నీకు ధ్యానంలో నీ యొక్క నియమము ఆత్మానుసారమైనది ఉండాలని, ప్రభు యొక్క మేలులతో ఉండాలని, పాపం ఎరుగని యేసు ప్రభు వారు మన కొరకు పాపి అయ్యాడని తెలియజేస్తుంది. ఆయన మరణానుభవముల నుంచి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన పరిశుద్ధమైన మార్గం పొందుకొచ్చున్నాం. ఉత్తమమైన మార్గము ఆయన మనకు పునరుద్ధార మార్గం ఇచ్చున్నాడు. ఈ పునరుద్ధారములో మనం నీతిను, సమాధానమును, పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకోవాలనే ప్రభు ఉద్దేశం. ఈ కృపలో ఈ దినమును మనం ముందుకెళ్దాం. ఈ యొక్క 17 దిన ధ్యానాల్లో ఉన్న సారాంశమును మనం అన్వయించుకుందాం. ప్రభు జీవితాన్ని, మన జీవితాలు ప్రభు చేతికి ప్రభు కృప మీకు తోడే నడిపించిన మరలా వినండి ఈ మాటలు. దానికి మరలా మీరు 7వ అధ్యాయం చదవండి, జ్ఞాపకం చేసుకోండి, గ్రహించండి, అన్వయించుకోండి. ప్రభు కృప మీకు తోడే నడిపించినగా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, బిడ్డల యొక్క ఆశను తృప్తిపరచము నాయన. మీలో ఆత్మ దేహమును అర్పించుకుని భాగ్యమును దయచేసి తగిన ఫలాలు దయచేయమని నీతిమంతుడను, పరిశుద్ధుడైన, ఉత్తముడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక సకలమైన దేవుని మీ కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలను ప్రభు నిత్యము తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.